బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో బ్రాంచ్ ముందు గోల్డ్ లోన్ బాధితులు నిరసనకు దిగారు. బ్యాంక్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని 7 నెలల నుంచి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మా బంగారం ఉందా లేదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా రీపే చేసినా తమ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాకపోతే ఏంటి అంటే మన బంగారం అంటే బంగారం మన దగ్గర ఉంటుంది తప్ప అది మన బంగారం కాదు. మీ ప్రాపర్టీ మీకు ఏ టైంలో మీకు అందజేస్తామన్నా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. ప్రకటన ఇచ్చారు బ్యాంకు వాళ్ళు. బంగారం కోసం వచ్చి అడిగిన వాళ్ళకు బంగారం లేదు, బంగారం దొంగలు దోసుకోపోయిన అని అంటే దొంగ ఎవరు అని వెతకడానికి పడితే మళ్ళీ దొంగ కూడా బ్యాంకు క్యాషియర్ దొరికింది. బంగారము తర్వాత దాన్ని ఎతకడం వాటిని పట్టుకొని ఎతకడం వల్ల బంగారం కూడా ఎక్కడ ఉన్నదో దొరికినాక బంగారాన్ని మేము అదంతా ఎవరిది వాళ్ళకి అప్పచెప్పుతాము. మేము అదంతా రాబట్టినాక ఎవరిది వాళ్ళకి అప్పచెప్తామని మమ్మల్ని వచ్చినప్పుడల్లా మాకు మభ్యపెడుతూ చెప్పుకుంటూ ఏం చేసిరు వీళ్ళు. లాస్ట్కి వస్తే దాన్ని కోర్టుకు పంపించినారు. పోలీసు వాళ్ళు చేతిలో ఉన్నదని కొన్ని రోజులు చెప్పింది. స్టేషన్లో ఉన్నది. స్టేషన్ ఏం చేసుకున్నది, కోర్టుకు అప్పచెప్పిండ్రు మళ్ళీ అని చెప్పి మళ్ళీ వస్తుంది. మరి ఎప్పుడు జరుగుతుంది, మాకు ఎప్పుడు వస్తుంది అని అంటే దసరాకి ఇస్తామన్నారు. దసరా పోయింది. దసరా అయిపోయాక మళ్ళీ వచ్చినాం. దసరాకి ఇవ్వలేదు. మళ్ళీ దసరా పోయినాక ఏమంటారు, మళ్ళీ దీపావళికి ఇస్తాం. దీపావళి అప్పుడు వచ్చినాం. దీపావళికి ఇవ్వలేదు మా బంగారం. గోల్డ్ పోయిందని వీళ్ళే